వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆళ్లపల్లిలో ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రటరీ. ఓల్వో డ్రైవర్ల వేతనాలు చెల్లించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలి. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో ఈ గుడి గిరిజన విద్యార్థులకు బడి. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలతో పాటు రైతులకు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. బేషరతుగా వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలు కొనసాగుతాయి. మరి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. నీ కాళ్ల ముందు ఎసరు రాకముందే మరి ఈ రైతులకు ఏదైతే మాట ఇచ్చినో వెంటనే అమలు చేయాలని, కానీ 17,000 కోట్లు అన్నారు, 7,500 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు జమ కాలేదు. అందులో ఎస్సీ ఎస్టీ దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అనేక లింకులు పెట్టి వాళ్లకు మోసం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదు. అందుకనే అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాద్ లో మేము ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, తూతు మంత్రంగా ఏం చేసినా నడిచిపోతుందని మీరు ఆలోచన చేస్తే భ్రమ పడితే ఇది మీ భ్రమ తప్ప. మీ మెడలు వంచి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను. కష్టంగా లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా
మీరు చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకు లేకుండా వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా దొంగ మాటలు చెప్పకుండా మీ రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తాను. మేము తెలంగాణ బిడ్డలం వేసినాం అనుకోండి, ఇక ఆ సినిమా వేరే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మేల్కొని త్వరలోనే తొందరగా నిర్ణయం తీసుకొని మీరు న్యాయం చేస్తారు, మీరు అన్నీ నెరవేరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. కాకుంటే మాత్రం మీకు చాలా ప్రతిరోజు నరకయాతనే ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పాలు కొన్న ప్రతి రైతు బిడ్డకు, ప్రతి నాయకులకు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆళ్లపల్లి మండలంలో కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచ్ కుర్ర కమల వద్ద నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్, మార్కోర్ పంచాయతీ సెక్రటరీ నాగరాజ్. పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు పర్సంటేజ్గా లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఉప సర్పంచ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమేష్ వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు లంచం అడిగిన 1064 నెంబర్కి సమాచారం ఇవ్వాలని తెలిపినా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈరోజు ఆళ్లపల్లిలో ఉన్నాం మనం. ఆళ్లపల్లిలో ఇక్కడ శ్రీ బత్తిని శ్రీనివాసరావు మండల పంచాయతీ ఆఫీసర్ అండ్ తాటి నాగరాజు ఈయన మర్కోడు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మర్కోడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ కుర్రా కమల అనే ఆవిడ దగ్గర నుంచి 15,000 రూపీస్ ప్రైబ్ లంచంగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంపీ ఆఫీస్లోనే, ఈ మండల పంచాయతీ ఆఫీస్లోనే వీళ్ళు వైస్ సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది మీడియేటర్ సమక్షంలో. ఆవిడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీఓ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన డైరెక్ట్గా అమౌంట్ తీసుకుండగా రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఆయన కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్ చేస్తే ఆయన బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే ఈ మర్కోడు ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి, అంటే తీర్మానాలు చేయడానికి, గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఏంటని అడిగితే 5% అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు. అంటే ఎవరిన మండలంలో పనిచేస్తే పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ గారు కలిసి 5% ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లా డిమాండ్ చేసిన తర్వాత ఆ లంచం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కుర్రా కమల గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు. సంప్రదించిన తర్వాత ఏసీబీ వాళ్ళు మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఆవిడ 15,000 రెడ్ హ్యాండెడ్గా, అంటే వాళ్ళు అడిగినటువంటి 5% ప్రకారం ఇప్పుడు జరిగిన పనులకి జరగబోయే పనులకు సంబంధించి 15,000 అడిగారు. దానికి సంబంధించి అమౌంట్ ఈరోజు ఇస్తామంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. మీడియేటర్స్ కూడా మాతోటే ఉన్నారు, ప్రత్యక్షంగా వాళ్ళు కూడా ఇదే. అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏసీబీ మధ్య చాలా యాక్టివ్గా ఉంది, మీరు ఇంత గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా, ఏ అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా వారు చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన పని ఏం లేదు. మీరు సింపుల్గా మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 మీరు కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. ఎవరు కూడా సంశయించాల్సిన పని లేదు. ఒకవేళ మనం ఏసీబీకి చెప్పిన తర్వాత మళ్ళీ మన పని ఏదన్నా పెండింగ్ పడుతుందో, మన అయ్యే పని ఏమన్నా కాకుండా పోతుందో, మళ్ళీ అధికారులు ఏదైనా సంబంధిత అధికారులు ఏమన్నా పని ఏమన్నా ఆపుతారని అట్లాంటి ఏం అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా ఉండి ఏ అధికారైనా కనుక మీ పని చేయకుండా ఆపితే ఏసీబీని సంప్రదించారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పని ఖచ్చితంగా మేము తోడుంటాం. మీ పని చట్టబద్ధమైన పని సకాలంలో అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, మీకు తోడుంటాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 1064 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24/7. ఇవి 24/7 ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం కాల్ చేస్తే మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు, మీరు జరిగేటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో అధికారి పేరు చెప్తే నెక్స్ట్ ఏసీబీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. థ్యాంక్ యూ.
సింగరేణి క్యాలరీస్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ ఐఆర్ఎస్లతో కలిసి పాల్గొని వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటాలని, స్వయంగా సింగరేణి సీఎండీ 80,000 పైగా మొక్కలు నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అవార్డు పొందిన విషయం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ అందరూ ఇప్పుడు ముందుగా అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ నరసింహులు గారు వారిని మాట్లాడుతున్నారు. ఇతర అధికారులు కార్యక్రమాల్లో అధికారుల సంఘం నాయకులు, ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్య గారి భారత అధికారులు తీస్తాను ఉదాహరణ ఇంకా నాటలు కదా. ఓకే మేడం. భాగంగా మేడిపల్లి ఓసీలో 1500 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 1,00,000 మొక్కలు, అన్ని ఏరియాస్లో అన్ని మైన్స్ల దగ్గర 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. సో సింగరేణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. మనము దాదాపుగా మనము లాస్ట్ 14 ఏళ్లలో ఒక 7 కోట్ల మొక్కలు నాటాము. ఇందాక మనము ఫారెస్ట్ నుంచి ఒక 14,000 హెక్టార్ల భూమిని మనము తీసుకుంటే దానికి ఇంకో 5,000 హెక్టార్లు అదనంగా 19,000 హెక్టార్లలో మనకి ప్లాంటేషన్ చేపట్టాము. దాదాపు దేశంలో మొత్తంలో కొన్ని ప్రాంతంలో ప్లాంటేషన్ తగ్గుతూ పోతుంది. కానీ మనం సింగరేణిలో ఈ ప్లాంటేషన్ చేయడమే కాకుండా దాదాపు మనం చేసిన ప్లాంటేషన్ కూడా దాదాపు 90% సర్వైవల్ ఉండేలాగా మనం చర్యలు చేపడుతున్నాము. సో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. మనము ప్రతి ఒక్కరూ పర్యావరణానికి కాపాడడం భాగంగా చేసే పని. సింగరేణికి ఇంకా బాధ్యత ఎక్కువ కలిగి ఉంది. ఎందుకంటే మనం మైనింగ్ చేయడము, కోల్ ట్రాన్స్పోర్టేషను వల్ల కొంత పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ని బాగా తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇక మిగతా కూడా సింగరేణిలో ఈ ఏడాది 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికే 16 లక్షల మొక్కలు నాటాము. మిగతా 9 లక్షల మొక్కలను కూడా వచ్చే నెల వరకు మనం నాటేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా. సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండ సురేఖ పర్యటించారు. కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. తదనంతరం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని 6 నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మంత్రులు దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగంలో లోపాలు ఉండకూడదు దని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. ప్రతి నెల సమీక్ష సమావేశాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సురేష్ షెట్కర్, రఘునందర్ రావు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మణిక్ రావు, సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్లు వల్లూరు క్రాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇరవై ఒక 25 10 ఇచ్చేసి ఓపెన్ చేయండి. పాపడ్ ప్యాకింగ్ మేకింగ్ రెండవదిగా కానుండే మొదటి సమావేశం అయినా కూడా ఇప్పటికే సోదరులు రాజనరసింహ గారు మరొక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము, మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు, హెల్త్కు, ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటాయో మన దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు. మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి, లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి. అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, క్రాస్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి రావాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రులకు ఇవ్వాలి. ఏదున్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా రేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము ఉందని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్టు అడగవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి, టైం ఎక్కువగా ప్రొలాంగ్ అలాగే కానీ సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా, అడ్మినిస్ట్రేషన్లో లోపం లేకుండా బాధ్యతతోటి అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుందంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ కౌంట్స్ అండ్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. అయిపోయిందిలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాంలే అనే భావన కాకుండా, ఆ ఆలోచన రాకుండా మనం ఈరోజు సమీక్షించుకునేది, మినిట్స్ రాసుకున్నా, ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది. కనీసం 2 నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్ణయాల మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. రెండవది, 3-4 శాఖలలో ఆ శాఖలకు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది,
ఫార్మసీకి హబ్ అయిపోయింది. సో రెవెన్యూ హ్యావ్ ఎ రెగ్యులేటరీ పవర్, డ్రగ్స్ హ్యావ్ ద రెగ్యులేటరీ పవర్, మైన్సే కానీ క్రషర్సే కానీ పీసీబీ వ్యవస్థ వ్యవహారమే కానీ ల్యాండ్సే కానీ లేఅవుట్సే కానీ ప్రభుత్వ భూములే కానీ అన్నిటినీ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 5 శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. పీసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలి, ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ మైనింగ్ ని ఆపే బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ గతంలో ఏ రకంగా లేదా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము, అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ విద్యాశాఖనే కానీ వ్యవసాయ రంగమే కానీ విద్యకు వైద్యకు సంబంధించి కనీస సౌకర్యాలు ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మార్పు ఎలాంటిది రావాలంటే ఈ ప్రధానంగా 5-6 శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎప్పటికీ టూర్ చేస్తూ ఉండాలి, ఇన్స్పెక్షన్లో ఉండాలి. మీరు ఎంత టూర్ చేసి ఎన్ని ఇన్స్పెక్షన్లు చేస్తే వ్యవస్థ అంత బాగుపడుతుంది. మీరు విద్యాశాఖను తీసుకోండి, వైద్య శాఖని తీసుకోండి, కనీసం వారానికి 1-2 సార్లు ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ లేదా స్కూల్సే కానీ దానికి తోడు ఇంకొక నేను హెడేక్ అనను కానీ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కుప్పంకి చెందిన కళాకారుడు పురుషోత్తం తన కళతో అబ్బురపరిచి చిరంజీవి గారి ఫోటోలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు కనిపించేలాగా 3D పెయింటింగ్ వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం చూసి మెగా ఫ్యాన్స్ అద్భుతంగా వేశాడు అని పురుషోత్తంని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పు ఆయన. పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే ఆయన ఊరు. సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ అవ్వాలి, ఇలా సాధించాలి, నా ఒక్కడే వచ్చి కష్టపడి చాలా మందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహావ్యక్తి. పరిచయం అక్కర్లేని పేరు. Ladies and gentlemen, put your hands together for Telugu cinema's most celebrated name, Padma Bhushan megastar Dr. Chiranjeevi. Get ready for the show.
మంచిర్యాల జిల్లా మందమర్రి కేకేఓసిపి ఓబీలో పనిచేస్తున్న వోల్వో డ్రైవర్లు బ్లాస్టింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జీఎంకే మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం దూల శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఓబీ కార్మికుల శ్రమతోనే వేల కోట్ల లాభాలు వస్తున్నాయని, అయినా కార్మికులకు సమయానికి వేతనాలు ఇప్పించడంలో మాత్రం యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యాన్ని అవలంబిస్తుంది. ప్రతి నెల 7వ తారీఖు వేతనాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యమే సర్క్యులర్ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. నెలంతా కష్టపడి పనిచేసినా ఎప్పుడు వేతనాలు పడుతున్నాయో తెలియని దుస్థితిలో ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీ వోల్వో డ్రైవర్లు, బ్లాస్టింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఆర్బీఆర్ యాజమాన్యం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. 7వ తారీఖు నాడు వేతనాలు, 7వ తారీఖు నాడు వేతనాలు. కార్మికుల ఐక్యత, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు. ఓబీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది. గొడ్డు లెక్క చాకిరీ చేపించుకుంటారు, వేల కోట్ల లాభాలు పొందుతారు, కానీ ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వడంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. యాజమాన్యం కూడా దానికి వంతు పాడుతూ కాంట్రాక్టర్లకు మద్దతుగా నిలబడుతుంది. దీనిపైన అనేక సార్లు కూడా ఓబీ కార్మికులు సమ్మెలకు పోవడం జరిగింది. అప్పటి మందం తాత్కాలికంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తారు తప్ప దానికి ఒక పరిష్కారం చూపెడతలేరు. సింగరేణి యాజమాన్యం 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వాలని సర్క్యులర్ ఇచ్చింది. అధికారులు ఎందుకు దాన్ని అమలు చేయడంలో విఫలమవుతారు పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేయని అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఆ కార్మికులకు చేసిన పనికి ఫలితంగా ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు అందే విధంగా చూడాలి. అంతేకాకుండా ఓబీలలో అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటారు. ఆ సమస్యలను కూడా ఎక్కడ వేసినా గొంగలే అన్న పద్ధతిలో అక్కడనే ఉంటానే తప్ప ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తలేరు. మొన్నటికి మొన్న కూడా ఒక కార్మికునికి పనికి విరుద్ధంగా పని చేయించి కరెంట్ షాక్ గురై ఆ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఉన్నా కూడా దాన్ని మసిపూసి మారడిగా చేసే పద్ధతిలో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇటు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇట్లాంటి పరిస్థితులను కార్మికులకు రుద్దుతారు. పానం పైన కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్న సిఎండి గారు ఒక ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని 30 లక్షల ఇన్సూరెన్స్ చేపియాలని హెచ్డిఎఫ్సితో అగ్రిమెంట్ చేసినా కూడా ఇప్పటి వరకు కార్మికులకు దానికి చేసిన పరిస్థితి లేదు. ఏమనంటే రేపు మాపు అనుకుంటే దాన్ని దాటవేస్తారు తప్ప సమస్యను పరిష్కరించే విధంగా మాత్రం చర్య చూపెట్టలేదు, చొరవ తీసుకుంటలేరు. ఏరే జీఎం గారికి మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ రేపు ఎల్లుండి 2 రోజులలో ఇట్లా ఈ కార్మికుల వేతనాలు పడకపోతే మాత్రం అందరం కలిసి ఇక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్, శ్రీ న్యూస్, శ్రీ న్యూస్.